ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఆమెన్. పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి మాట చూడండి. అయినను ఇశ్రాయేలులకందరికీ వారి నివాసములలో వెలుగుండెనట. ఎంత మంచి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆనాడు అసలు ఇక్కడ జరిగినటువంటి చరిత్ర, ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండంలో మరి మోషే ద్వారా ఐగుప్తులో బానిసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించడానికి మోషేను ఎన్నుకొని ఒక నాయకుడిగా నడిపిస్తున్న సందర్భంలో అక్కడ ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క వృత్తాంతంలో, ఆ యొక్క సిచ్యువేషన్లో ఫరో యొక్క హృదయం ఎప్పటికప్పుడు కఠినంగా మార్చబడుతుంది. దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు కూడా తన హృదయము కఠినంగా మార్చబడినటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్న దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఐగుప్తు నుండి బయటికి వెళ్ళడానికి అనుమతించట్లేదు అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు. అయితే అటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే 21వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకొనిన నేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమయ్యెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 3 దినములు కూడా అసలు వెలుగంటే ఏమిటో తెలియకుండా ఆ చీకటిలోనే సంచరించారట ఐగుప్తులు ఉన్నటువంటి వారు. కానీ ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి ఇశ్రాయేలుల అందరికీ, దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి వారందరికీ కూడా వారి నివాసములలో వెలుగుండేలా చేశాడంటండి. చూడండి, ఉదయకాల సమయంలో మన చుట్టుప్రక్కల పరిస్థితులు కూడా కొన్నిసార్లు చీకటిమయంగా అనబడతా ఉంటాయి. కొన్నిసార్లు చుట్టూ చిక్కటి చీకటి ఆవరించినటువంటి సందర్భాలు నీ జీవితంలో కూడా ఒకవేళ ఆ సిచ్యువేషన్ చూసి, ఆ చీకటి చూసి నీవు భయపడిపోతున్నావేమో. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, నీ చుట్టుప్రక్కల పరిస్థితులు విరోధముగా, నీ చుట్టుప్రక్కల పరిస్థితులు కూడా ఒకవేళ చీకటిమయంగా ఉన్నాయేమో, కానీ ఆ చీకటిని చూసి, ఆ సమస్యను చూసి, ఆ పరిస్థితిని చూసి నీవు కృంగిపోక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు పరిపాలించేటువంటి దేవుడు కునుకక నిద్రపోక ఎల్లప్పుడూ కనుపాప వలె మనల్ని కాచి కాపాడుతున్నటువంటి వాడే ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతట్లో కూడా నిజముగా చీకటి చేత నింపబడిందంట. ఎంత చీకటి అంటే చిక్కని చీకటి అనగా గాఢాంధకారం అనేటువంటి అనుభవంలో వారు ఉన్నారండి. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి వారి నివాసములలో మాత్రమే వెలుగుండేలా దేవుడు చేశాడట. ఈ ఉదయకాల సమయంలో నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుని బట్టి నీవెంతో గర్వించాలి, ఎంతో ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఉన్నట్లయితే వెలుగుతో నింపగలడు. ఆయన నీ జీవితంలో, నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చి నీ కుటుంబంలో కనుక ఆయనను ఆహ్వానించగలిగినట్లయితే చుట్టుప్రక్కల ఒకవేళ నీకు విరోధముగా రూపింపబడినటువంటి ప్రతిదీ కూడా ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు నీ చుట్టూ కంచి వేశాడు, నీపై వెలుగునుంచాడు. చీకటి వంటి అనుభవాల్లో నీ చుట్టుప్రక్కల పరిస్థితులు ఉన్నప్పటినీ కూడా నీవు గనక దేవుణ్ణి ఆహ్వానించగలిగినట్లయితే, నీవు గనక నీ హృదయంలో దేవుణ్ణి ఉంచుకొనగలిగినట్లయితే తప్పకుండా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే, చూడండి, ఐగుప్తు దేశం అంతా కూడా 3 దినములు గాఢాంధకారమయ్యెను. 3 దినములు కూడా ఒకరినొకడు కనుగొనలేదంటండి. అంత చీకటి, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను. చూడండి, ఇంట్లో కరెంటు లేకపోతే ఎలా ఉంటుంది మన యొక్క పరిస్థితి? చీకటిమయంగా ఉంటుంది. తడుముకుంటూ నువ్వెక్కడున్నావు, మీరెక్కడున్నారు అనుకుంటా ఒకరికొకరు వెతుకుకుంటా వెళ్తాం. లేకపోతే మనం అక్కడి నుంచి ఇక లెగలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే మనకి ఎవరు కనిపించరు కదా. ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో
ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే చుట్టూ చీకటి ఆవరింప చేసినటువంటి విధానాన్ని బట్టి ఒకరికొకరు కనుగొనలేకపోతున్నారంట. అంత చీకటి. అటువంటి సందర్భంలో కూడా ఇశ్రాయేలులందరి మీద కూడా దేవుడు వారి నివాసములలో వెలుగుండేలా చేశాడంటండి. నిజమే, దేవుని వెలుగున్నట్లయితే వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటికి స్థానం లేదు, ఏ మాత్రము కూడా చీకటికి అనుమతి లేదు. నీవు వెలుగుమయమై ఉన్నటువంటి దేవుని నమ్ముకున్నావు గనక నీ యొక్క పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. ఆ చీకటిలో ఆవరింపబడి అంటే నీ చుట్టుప్రక్కల పరిస్థితులు అలా ఉన్నాయంటే దేవుడు నీ జీవితంలో ఏదో అద్భుతాన్ని చేయడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ వెలుగును నీ కుటుంబంలో ఉంచి అనేకులకు ఆశ్చర్య రీతిలో నిజముగా వీరి దేవుడు గొప్పవాడు, వీరు ఎంతగానో రక్షింపబడినటువంటి వారు, వీరి ఇతరులకు మాదిరికరంగా ఉన్నారు అనేటువంటి సాక్ష్యాన్ని వినిపించడానికే దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఆ యొక్క సమస్యను అనుమతించారేమో. కాబట్టే ఐగుప్తు ప్రజలలో మరి ఫరో హృదయము కఠినంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ ప్రజలలో దేవుని యొక్క అద్భుతం తెలుసుకోవడానికి ఎలా అయితే అంత చీకటిగా గాఢాంధకారంగా ఉన్నా సరే దేవుని నమ్ముకున్న ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే వెలుగు ఎలా అయితే దేవుడు వారి నివాసములలో ఉంచి ఉన్నాడో నీ జీవితంలో కూడా నీ చుట్టుప్రక్కల పరిస్థితులు ఒకవేళ నీకు వ్యతిరేకంగా చీకటి అలుముకున్నటువంటి స్థితిలో కూడా నీవు నమ్ముకున్న దేవుని బట్టి నీ జీవితంలో వెలుగునిస్తాడండి. నీవు భయపడవద్దు, కృంగిపోవద్దు, అలేయవద్దు. దేవుని సన్నిధిలో ముందడుగు వేయి. తప్పకుండా నీ చుట్టుప్రక్కల గాఢాంధకారము వంటి అనుభవాలు ఉన్నా సరే అది దేవుని యొక్క మహిమార్థమే. దేవుడు చేసే అద్భుత కార్యము ఇతరులు తెలుసుకొని ఆయన సన్నిధిలో ఎదగాలనేటువంటి ఆలోచనతో దేవుడు ఒకవేళ మన పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడేమో ఆలోచించేద్దాం. ఆయన కృపను పొందుకుందాం. తప్పకుండా మీ కుటుంబాలపై దేవుడు వెలుగు ప్రసరింపచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఇశ్రాయేలుల నివాసులందరి మీదకి నీ వెలుగు నుంచినట్లుగా ప్రవ్వా, ఇదిగో తండ్రి యొక్క అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలపై నీ వెలుగుని ఎల్లప్పుడూ ఉంచుండయ్యా. చుట్టుప్రక్కల చీకటి పరిస్థితులు చూసి వారు దిగులు పడుతున్నారేమో, భయపడిపోతున్నారేమో ప్రవ్వా, నీవే తండ్రి నీ వెలుగుతో నింపి నీ అద్భుతములు, నీ ఆశ్చర్య కార్యములు ప్రతి ఒక్కరి కుటుంబంలో జరిగించమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.